మహాపరిశుద్ధుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన గణనామానికి మహిమ కలుగును గాక. కుటుంబ బలిపీఠము అనే ఈ మంచి కార్యక్రమాన్ని ప్రతిరోజు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అనే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆడియో రూపంలో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నతమైన గణనామం పేరిట శుభములు తెలియజేస్తున్నాను. ఇంకనూ వినండి, అనేక కుటుంబాలకు షేర్ చేయండి, దేవుని నుండి గొప్ప మేలులను పొందుకొనండి. ప్రభు కొరకు నా వంతు పనిలో మీ సహోదరుడు కె ఉదయ్ కుమార్. ఎంత అద్భుతమైన కృపా, ఎంతో మధురమైన స్వరం, ఎంత అద్భుతమైన కృపా, ఎంతో మధురమైన స్వరం. నా వంటి పాపిని ప్రేమించెను, నా వంటి నీచుని రక్షించెను, నా వంటి పాపిని ప్రేమించెను, నా వంటి నీచుని రక్షించెను. కృపా 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 నీ కృపా నీ కృపా నీ కృపా నీ కృపా, ఎంత అద్భుతమైన కృపా, ఎంతో మధురమైన స్వరం, ఎంత అద్భుతమైన కృప. ఒక కుటుంబ బలిపీఠం వాల్యూమ్ 1 నుండి 211వ రోజు, జూలై 30వ తేదీ. అంశము: ఆనాడు ఆయన చేసిన అదే క్రియలను నేడును చేయుచున్నాడు. ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. కీర్తనలు 46వ అధ్యాయము 7 నుండి 10వ వచనం వరకు. సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడుడి, ఆయనే భూమి మీద నాశనం కలుగజేయువాడు, ఆయనే భూదిగంతముల వరకు యుద్ధములు మాన్పువాడు, విల్లు విరుచువాడును బల్యమును తెగనరుకువాడును ఆయనే, యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయువాడు ఆయనే. ఓరకుండుడి, నేనే దేవుడునని తెలుసుకొనుడి. అన్యజనులలో నేను మహోన్నతుడు నగుదును, భూమి మీద నేను మహోన్నతుడు నగుదును. ఈ అంశము కొరకు సమకూర్చబడిన వర్తమాన భాగాన్ని చదివి విందాం. ఇప్పుడు వినండి, నేను జాన్ డిల్లింజర్ను అని మీకు చెబితే, లేదా నాపై జాన్ డిల్లింజర్ ఆత్మ ఉందని చెబితే, అప్పుడు నేను తుపాకులు పట్టుకుని జాన్ డిల్లింజర్ లాగా ప్రవర్తించాలని మీరు ఆశిస్తారు. నేను ఒక కళాకారుణ్ణి అని, ఒక గొప్ప కళాకారుని ఆత్మ నాపై ఉందని చెబితే, అప్పుడు ఒక కళాకారునిలా నేను చిత్రాలను గీయాలని మీరు ఆశిస్తారు. అది నిజమేనా? నేను ఒక నిపుణుడైన మెకానిక్ని అని చెబితే, మరియు మెకానిక్ ఆత్మ నాపై ఉందని చెబితే, మీ కారులో ఏ సమస్య ఉందో నేను తెలుసుకోవాలని మీరు ఆశిస్తారు. నేను దేవుని ఆత్మతో జన్మించానని మరియు యేసుక్రీస్తు ఆత్మ నాపై ఉందని మీకు చెబితే, ఆయన ఏమి చేశాడో, ఆయన ఎలా ప్రవర్తించాడో సరిగ్గా దానినే నేను చేయాలని, అలాగే ప్రవర్తించాలని మీరు ఆశిస్తారు. అదే ఆయన ఆత్మ ఒక మనిషి ద్వారా పనిచేయడం. మీరు దాన్ని నమ్ముతారా? ఆయన ఆత్మ ఒకసారి ఇత్తడి సర్పంపై పనిచేసింది. మీరు దాన్ని నమ్ముతారా? మరియు బేతెస్తా కోనేరుపై కూడా నీరు కదిలినప్పుడు కదిలించబడిన నీరు ఎవరైతే నమ్ముతూ దానిలోకి అడుగుపెట్టారో వారు
తమ స్వస్థతను పొందుతారు. అది నిజమేనా? హో, చూడు, ఆ నీరు నేను ఎంత గొప్ప నీటిని అని చెప్పగలదా? లేదు, నీటిపై ఉన్న దేవదూత స్వస్థతను చేశాడు. నీరు కాదు, ఆ దేవదూత. దేవదూత వెళ్ళిపోయినప్పుడు అది కేవలం నీరు మాత్రమే. మనుషులు కేవలం మనుషులు మాత్రమే. కానీ అది దేవుని మాధ్యమం. దేవుడు శాఖలపై పడడు. దేవుడు యాంత్రిక పరికరాలపై పడడు. దేవుడు పరిశుద్ధాత్మ మనుషులపైకి వచ్చును. మనిషి దేవుని ప్రతినిధి. మరియు దేవుడు చేయవలసి వచ్చిన కష్టతరమైన పని ఏమిటంటే ఒక మర్చుడు మరొక మర్చుడిని నమ్మేలా చేయడం. మీరు దాన్ని నమ్ముతారా? వారు మోషేను నమ్మలేకపోయారు. మరియు దేవుడు ప్రజలకు అతని ద్వారా వారి విముక్తి కోసం దేవుని నుండి పంపబడ్డాడని నిరూపించడానికి 2 సూచనలు ఇచ్చాడు. మీరు దాన్ని నమ్ముతారా? మరియు ఆయన నిన్న, నేడు మరియు నిరంతరం ఒకే విధంగా ఉండడా? ఆయనతో మండుచున్న పొదలో మాట్లాడిన దేవదూత నిబంధన దూత అని మీరు నమ్ముతారా? అది నిజమేనా? సరే, ఆయన నిన్న, నేడు మరియు నిరంతరం ఒకే విధంగా ఉన్నాడు. ఆయన ఇప్పుడు ఇక్కడే ఉన్నాడు. మరియు ఆయన అప్పుడు చేసిన అదే క్రియలను నేడు కూడా చేస్తున్నాడు. మరియు ఆయన ఇప్పటికీ అద్భుతాలు మరియు సూచనలు ప్రదర్శిస్తున్నాడు. ఆయన ఒక అద్భుతమైన మార్గంలో పనిచేస్తాడు. మరియు ఆయన ఈ అంత్యదినములకై వాటిని వాగ్దానము చేశాడు. మరియు మనము అంత్యదినములలో జీవిస్తున్నాము. ఆయన తన ప్రజలను ఒక చోట చేర్చడానికి, మనము వాటిని ఇప్పుడు ఆశించడానికి మనకు హక్కు ఉంది. అది నిజమే. తన ప్రజలలో దేవుడు అనే వర్తమాన భాగము నుండి సేకరింపబడిన ఎంతో అద్భుతమైన అంశము. మహా గొప్ప దేవుడును, నిన్న, నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మన గొప్ప యేసయ్యకు, మన గొప్ప మహిమ కలిగిన దేవునికి స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. బలశౌర్యములు కలిగిన గొప్ప దేవుడు, యుద్ధ సూర్యుడైన యెహోవా దేవుడు తనను తాను తగ్గించుకుని తన మహిమను పక్కన పెట్టి అల్పులైన మన కొరకు సత్శరీరుడుగా మట్టి దేహాన్ని ధరించుకుని మనల్ని రక్షించడానికి, మనల్ని విమోచించడానికి, మన కొరకు అద్భుత కార్యాలను జరిగించడానికి ప్రతి కాలంలోనూ ఒకే విధముగా ఉన్న దేవుడు, ఒకే ఆత్మను కలిగి ఉన్న దేవుడు, మారని దేవుడు మన ముందు ప్రత్యక్షమయ్యాడు. ఆ బలవంతుడైన యెహోవా దేవుడు, బల శౌర్యములు కలిగిన గొప్ప దేవుడు మన ముందు ప్రత్యక్షమయ్యాడు. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ఆనాడు చేసిన అదే గొప్ప కార్యాలను నేడును మన మధ్య జరిగించాలని, ఆనాడు చేసిన అదే గొప్ప సూచక క్రియలను నేడును జరిగించేవాడుగా మన మధ్య ఉండి, నేటికి సజీవుడిగా ఉండి మన మధ్య ఆయన ముందుకు కదులుతూ ఉన్నాడు. మనల్ని ఎల్లప్పుడూ ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. ఆయనే గొప్ప దేవుడై ఉన్నాడు. ఆయనే యెహోవా దేవుడై ఉన్నాడు. వాక్యమై ఉన్న గొప్ప దేవుడే మన మధ్యకు శరీరము దాల్చి ఒక మానవునిగా మన మధ్యకు వచ్చాడు. మనకు ఎంతో మాదిరికరముగా జీవించాడు. మన మధ్య అనేక గొప్ప కార్యాలను జరిగించాడు. ఎన్నో ఉన్నతమైన విషయాలను మనకు బోధిస్తూ, మాదిరి చూపిస్తూ, మనిషి ఎలా జీవించాలో, ఒక పరిపూర్ణ మానవుని స్వరూపానికి ఒక మనిషి ఎలా చేరుకోవాలో సమస్తాన్ని మాదిరి చూపించి వెళ్ళిన గొప్ప దేవుడు. ఆయన చూపించిన ఆ మార్గదర్శనం, ఆయన వదిలి వెళ్ళిన ఆ అడుగు జాడలు మనకు నేటికి సారమును వెదజల్లుతూ ఉన్నాయి. ఆయన అడుగు జాడలను మనం వెంబడించాలని, ఆయనలో మనం స్థిరముగా ఉండాలని, ఆయనలో మనం యథార్థముగా జీవించాలని, మనం తప్పిపోకుండా ఉండునట్లు, మనం నశించిపోకుండా ఉండునట్లు మనలను ఆయనలో స్థిరపరచాలని, ఆయన కలిగి ఉన్న అదే గొప్ప ఆత్మను మనము కూడా కలిగి ఉండాలని ఆయన మన మధ్య గొప్ప కార్యాలను జరిగించేవాడుగా ఉన్నాడు. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎంతో ధన్యులమై ఉన్నాము. ఇలాంటి గొప్ప అంశములను వినడానికి, మన గొప్ప దేవుణ్ణి మనం రుచి చూడటానికి, ఆయన నేటికి మారని దేవుడిగా మన మధ్య ఉండి గొప్ప కార్యాలు జరిగించే దేవుడిగా ఉన్నాడని మనలో ఆయన రుజువు చేసుకోవడానికి ఆ మహోన్నతుడు దేవుడు
మన మధ్య ఎల్లప్పుడూ నివసిస్తూ ఉన్నాడు. మనం చదువుకున్న వాక్య భాగములు, ఓరకుండుడి, నేనే దేవుడునని తెలుసుకునుడి, అన్య జనులలో నేను మహోన్నతుడు నగుదును, భూమి మీద నేను మహోన్నతుడు నగుదును. ప్రియ సోదరులారా, ఆయనే గొప్ప దేవుడై ఉన్నాడు. సార్వభౌమ అధికారాన్ని కలిగిన గొప్ప దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, సర్వాన్ని ఏలే గొప్ప దేవుడు, మన గొప్ప షాలోము రాజై ఉన్నాడు. ఆయనే మన మధ్య ఎల్లప్పుడూ నివసిస్తూ ఉన్నాడు. ఆయనను విశ్వసించిన ప్రజలలో ఆయన తన విశ్వాసాన్ని పెట్టి, తన 6వ ఇంద్రియాన్ని పెట్టి మనం ఉన్నతంగా జీవించడానికి, మనము ఆయనలో భాగం అవ్వడానికి ఆయనే మనకు ఎంతో కృప చూపుతూ ఉన్నాడు. ఆ గొప్ప సైన్యములకు అధిపతి యెహోవా మనకు ఎల్లప్పుడూ తోడై ఉంటున్నాడు. అదే మారని గొప్ప దేవుడు. యెహోవా దేవుడే మన మధ్య యేసుక్రీస్తుగా నివసిస్తూ ఉన్నాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో నడిచిన గొప్ప దేవుడు. పగలు మేఘస్తంభం గాను, రాత్రి అగ్నిస్తంభం గాను వారితో ఉండి గొప్ప అద్భుత కార్యాలను జరిగించిన గొప్ప దేవుడు. అనేక యుద్ధాలను గెలిపించిన గొప్ప దేవుడు. యుద్ధ సూర్యుడైన యెహోవా దేవుడు నేడు మన ముందు బలవంతుడైన దేవుడిగా ప్రత్యక్షమయ్యాడు. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ స్నేహితులారా, ఆది కాలము నుండి గొప్ప కార్యాలను జరిగిస్తూ వస్తున్న అదే గొప్ప దేవుడు, బలవంతుడైన దేవుడు నేడు మన ముందు ప్రత్యక్షమై మనలో కూడా గొప్ప కార్యాలను జరిగిస్తూ ఉన్నాడు. మనము కూడా గొప్ప కార్యాలు చేసేవారిగా మనల్ని నిలుపుతూ ఉన్నాడు. ఆయన ఎల్లప్పుడూ తన ప్రజలతో ఉండి, తన ప్రజల పక్షముగా ఉండి, ఆయన కలిగి ఉన్న అదే ఆత్మను తన యందు విశ్వాసం ఉంచిన వారిలో పెట్టి, ఆయన చేసిన గొప్ప కార్యాలు కంటే కూడా మనము ఇంకనూ గొప్ప కార్యాలు జరిగించేవారముగా ఆయన మనల్ని బలవంతులుగా చేస్తూ ఉన్నాడు. కేవలం పలకబడిన మాట ద్వారా అనేక కార్యాలు జరిగించే రీతిగా మన విశ్వాసాన్ని పెంపొందింపజేస్తూ ఉన్నాడు. దేవుడే మనలో భాగమవుతున్నాడు. వాక్యము ద్వారా, వాక్యాన్ని విశ్వసించుట ద్వారా, వాక్యాన్ని మనం నెరవేర్చుట ద్వారా దేవుడే మనలో భాగమవుతూ ఉన్నాడు. కేవలం వాక్యం వినుట ద్వారానే మనలో విశ్వాసం పెరుగుతూ ఉన్నది. ఆ విశ్వాసాన్ని దేవుడు మనకు వరముగా ఇచ్చాడు. ఈ భౌతిక దేహాన్ని సంధించడానికి దేవుడు 5 ఇంద్రియాలను ఎలా ఇచ్చాడో, ఆత్మ సంబంధమైన విషయాలను సంధించడానికి, కనిపించని దేవుణ్ణి మనం రుచి చూడటానికి, ఆయనను స్పర్శించడానికి, ఆయనను తాకడానికి 6వ ఇంద్రియాన్ని ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి ఆయన అనుగ్రహించాడు. ఆ అత్యున్నత ఇంద్రియాన్ని ఆయనే మనకు అనుగ్రహించాడు. మనం ఎంతో ధన్యులమై ఉన్నాం. ఆ 6వ ఇంద్రియము ద్వారా మనం ఆయనను విశ్వసిస్తూ అనేక అద్భుత కార్యాలను చేసే రీతిగా మనం ఈ లోకమును ఆయనకు ఎంతో మహిమకరంగా జీవిస్తూ ఉన్నాము. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఏ ఆత్మనైతే కలిగి ఉంటామో మనం అదే కార్యాలు జరిగిస్తామని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. నేను జాన్ డిల్లింజర్ అని మీకు చెబితే, నాపై జాన్ డిల్లింజర్ ఆత్మ ఉందని చెబితే, ఇప్పుడు నేను తుపాకులు పట్టుకుని జాన్ డిల్లింజర్ లాగా ప్రవర్తించాలని మీరు ఆశిస్తారు. నేనొక కళాకారుణ్ణి అని చెబితే, కళాకారుని యొక్క ఆత్మ నాపై ఉందని చెబితే, నేను చిత్రాలు గీయాలని మీరు ఆశిస్తారు. నేనొక నిపుణునని చెబితే, నేనొక మెకానిక్ అని చెబితే, మెకానిక్ ఆత్మ నాపై ఉందని చెబితే, మీ కారులో ఏదైనా సమస్య ఉంటే అది నేను తెలుసుకోవాలని మీరు ఆశిస్తారు. నేను దేవుని ఆత్మతో జన్మించానని మరియు యేసుక్రీస్తు ఆత్మ నాపై ఉందని మీకు చెబితే, ఆయన ఏమి చేశాడో, ఆయన ఎలా ప్రవర్తించాడో సరిగ్గా దానినే నేను చేయాలని, అలాగే ప్రవర్తించాలని మీరు ఆశిస్తారు. అదే ఆయన ఆత్మ ఒక మనిషి ద్వారా పనిచేయడం. ప్రియ సోదరి సోదరులారా, మనం ఏ ఆత్మను కలిగి ఉన్నామో ఈ లోకంలో మనం అదే కార్యాలు చేయగలుగుతూ ఉన్నాము. మనము దుష్టుని సంబంధులమైతే, మనము దుష్టుని యొక్క ఆత్మను కలిగి ఉన్నట్లయితే దుష్ట కార్యాలని మనం జరిగించేవారముగా ఉంటాము. మనపై ఎవరి యొక్క ఆత్మ ఉంటుందో మన జీవిత విధానము, మనం ప్రవర్తించే తీరు అదే అయి ఉంటుంది. హృదయము నిండి ఉండి దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. మన హృదయంలో ఏది నింపబడుతుందో మనం అదే చేయగలుగుతాము. ప్రవక్త అంటున్నాడు, నేను దేవుని ఆత్మతో జన్మించానని మరియు యేసుక్రీస్తు ఆత్మ నాపై ఉందని మీకు చెబితే, మీరు నాలో యేసుక్రీస్తు ఎలా చేశాడో, ఏమి చేశాడో, యేసుక్రీస్తు ఎలా ప్రవర్తించాడో
అలాంటి విషయాలని సరిగ్గా దానినే నేను చేయాలని, ఆయనలాగే ప్రవర్తించాలని, ఆయన కలిగి ఉన్న అదే గుణలక్షణాలను నేను కూడా కలిగి ఉండాలని, ఆయన చేసిన అదే అద్భుత కార్యాలను నేను కూడా చేయాలని, ఆయన చూపించిన సూచక క్రియలను నేను కూడా కలిగి ఉండాలని మీరు ఆశిస్తారని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. ఆయన ఆత్మ ఒక మనిషి ద్వారా పనిచేస్తూ ఉన్నదని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. ఓ ప్రియ సోదరి సోదరులారా, మన జీవితాల్లో దేవుని యొక్క ఆత్మను కలిగి మన విశ్వాసముతో ఆయనలో ఇంకను పెనవేసుకుని ఆయన కలిగి ఉన్న అదే ఆత్మను మనము కూడా కలిగి ఉండాలని, ఆయన చేసిన అదే అద్భుత కార్యాలు సూచక క్రియలు మనము కూడా చేయగలగాలని ప్రవక్త మనకు తెలియబరుస్తూ ఉన్నాడు. నిజముగా యేసుక్రీస్తు కలిగిన అదే గొప్ప ఆత్మను, పరిశుద్ధాత్మను మనం కలిగి ఉన్నట్లయితే నిజంగా ప్రియ సోదరులారా, నిశ్చయముగా యేసుక్రీస్తు యొక్క స్వభావంలోకి మనం మార్చబడి యేసుక్రీస్తు పోలికలోనే మన కార్యాలు, మన ప్రవర్తన, మనకున్న సమస్తము ఈ లోకానికి మాదిరికరంగా యేసుక్రీస్తును పోలిన మాదిరికరమైన జీవితాన్ని మనం అనేక మందికి చూపించగలుగుతాము. ప్రియ సోదరి సోదరులారా, ఆది కాలము నుండి ఆయన ఒక్కటే రీతిగా ఉన్న గొప్ప దేవుడు, ఆయన ఒకే విధంగా పనిచేసిన గొప్ప దేవుడు. ప్రవక్త చెప్తున్నాడు, ఆయన ఆత్మ ఒకసారి ఇత్తడి సర్పంపై పనిచేసింది. దాన్ని మీరు నమ్ముతారా? మరియు బేతెస్తా కోనేరుపై కూడా నీరు కదిలినప్పుడు కదిలించబడిన నీరు ఎవరైతే నమ్ముతూ దానిలోకి అడుగు పెట్టారో వారు తమ స్వస్థతను పొందారని, దేవుని ఆత్మచేత నింపబడిన ఏ వస్తువైనా మనకు స్వస్థతను కలిగిస్తుందని, కేవలం మనం విశ్వసించుట ద్వారా ఆయన కార్యాలు జరిగిస్తాడని, ఆయన అద్భుత కార్యాలు చేస్తాడని మనం తెలుసుకోగలుగుతూ ఉన్నాము. ఆ బెతెస్దా కోనేరుపై దేవుని ఆత్మ వచ్చినప్పుడు ఎన్నో సంవత్సరాలుగా స్వస్థపడని కుంటివారు, అంగవైకల్యులు ఎంతోమంది విశ్వాసముతో ఆ నీరు కదిలినప్పుడు, ఆ పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు, ఆ నీటిని కదిలించినప్పుడు ఎవరైతే విశ్వాసముతో ఆ నీటిలోకి అడుగు పెడతారో వారు స్వస్థత పొందుకున్నారని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. ఆ నీరు గొప్ప కాదు గాని, ఆ వస్తువు గొప్ప కాదు గాని, అది పరిశుద్ధాత్మై ఉన్నదని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. నీటిపై ఉన్న దేవదూత స్వస్థతను చేశాడు. నీరు లేదు, నీరు కాదు, ఆ దేవదూత వెళ్ళిపోయినప్పుడు అది కేవలం నీరు మాత్రమే, మనుషులు కేవలం మనుషులు మాత్రమే, కానీ అది దేవుని మాధ్యమం. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని చేత నింపబడిన సమస్తము దేవునికి మహిమకరముగా అనేక కార్యాలు జరిగించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సృష్టిలో ఆయన నింపబడ్డాడు. సర్వ సృష్టి ఆయనను మహిమపరుస్తూ ఉన్నది. సర్వ సృష్టిలో ఆయన ఏకమై ఉన్నాడు. సర్వాంతర్యామిగా ఆయన ఉన్నాడు. ప్రవక్త చెప్తూ ఉన్నాడు, దేవుడు సంఘశాఖలపై పడడు, దేవుడు యాంత్రిక పరికరాలపై పడడు, దేవుడు పరిశుద్ధాత్మ మనుషులపైకి వచ్చును, కేవలం ఆయన మనుషులపైకి వచ్చును. మనిషి దేవునికి ప్రతినిధి. ప్రియ సోదరులారా, ప్రియ స్నేహితులారా, అందుకే మనిషిని ఆయన పోలికలో చేసుకున్నాడు. దేవదూతల యొక్క స్తుతిని కూడా ఆయన ఇష్టపడలేదు, కానీ ఒక పాపి మంటి పెదాల నుండి వచ్చే విరిగి నలిగిన స్తుతి ఆయనకు ఎంతో ఇష్టమై ఉన్నదని మనం తెలుసుకోగలుగుతున్నాం. ఆయన కేవలం మనుషులపైకి మాత్రమే వస్తాడని, ఆయన పరిశుద్ధాత్మై ఉన్నాడని, ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో ఆయన వారిలోకి వస్తాడని, అద్భుత కార్యాలు జరిగిస్తాడని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. ప్రవక్త అంటున్నాడు, దేవుడు చేయవలసి వచ్చిన కష్టతరమైన పని ఏమిటంటే ఒక మర్త్యుడు మరొక మర్త్యుడిని నమ్మేలా చేయడం. మీరు దాన్ని నమ్ముతారా? వారు మోషేను నమ్మలేకపోయారు, మరియు దేవుడు ప్రజలకు అతని ద్వారా వారి విముక్తి కోసం దేవుని నుండి పంపబడ్డాడని నిరూపించడానికి 2 సూచనలను ఇచ్చాడు. అది మీరు నమ్ముతారా? ప్రియ సోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ఎల్లప్పుడూ ఈ మూర్ఖులైన జనము దేవుణ్ణి నమ్మలేనట్టుగా, దేవుని యందు విశ్వాసం ఉంచని వారిగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ఆయన 33.5 సంవత్సరాలు భూమిపై ఒక మనిషిగా జీవించినప్పుడు ఆయనను ఎవరూ నమ్మలేదు. ఆయనలో తప్పులు వెతకాలని, ఆయనను తప్పుగా చిత్రీకరించాలని అనేక మంది శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు ఆయన వెనువెంట తిరిగారు.
ఆయనలో తప్పు వెతకడానికి. ఆయనను ఏ మాత్రము నమ్మలేదు. ఒక మర్చుడిని మరొక మర్చుడు నమ్మడం అనేది చాలా కష్టతరమైన పని అని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. దేవుడు చేయవలసి వచ్చిన కష్టతరమైన పని ఏమిటంటే ఒక మర్చుడు మరొక మర్చుడిని నమ్మేలా చేయడం. దాస్యంలో ఉన్న ఇజ్రాయేల్ ప్రజలను దేవుడు మోషే ద్వారా విడిపించాలనుకున్నప్పుడు మోషేను వారు నమ్మలేదని ప్రవక్త తెలుపుతూ ఉన్నాడు. అందుకు మోషే అన్నాడు, ప్రభువా, నేను నోటి మాంద్యం కలిగిన వాడను, నేను నత్తి పెదాలు కలిగిన వాడను, వారు నన్ను నమ్మరు అని చెప్పాడు. అయితే దేవుడు ఏం చేశాడు? 2 సూచనలు ఇచ్చాడు. అది మీరు నమ్ముతారా అని ప్రవక్త అంటున్నాడు. ఓ ప్రియ సోదరులారా, నిశ్చయముగా గొప్ప బలవంతుడైన దేవుడు తన్ను తాను దేవుడిగా నిరూపించుకుంటూ ఉన్నాడు. అన్య జనులలో, దేవుని ఎరుగని ప్రజలలో నేను మహోన్నతుడు నగుదునని, భూమి మీద నేను మహోన్నతుడు నగుదునని, నేనే సర్వశక్తి గల దేవుడునని ప్రజలు తెలుసుకుంటారని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఎల్లప్పుడూ ఆయన తన అద్భుత కార్యముల చేత, తన ఉన్నతమైన కార్యాల చేత దేవుడు తనకు తాను నిరూపించుకుంటూ ఉన్నాడు. యుగముల వెంబడి, తరముల వెంబడి ఆయన ఒకే ఆత్మను కలిగిన గొప్ప దేవుడిగా ఉండి తన ప్రజల మధ్య ఎన్నో అద్భుత కార్యాలు జరిగిస్తూ, ఎన్నో యుద్ధాల్లో గెలిపిస్తూ, ఎల్లప్పుడూ జయించేవారుగా నిలుపుతూ ఉన్నాడు. ఆనాడు ఆయన చేసిన అదే క్రియలను నేడును చేయుచున్నాడు. ప్రవక్త చెప్తున్నాడు, ఆయన నిన్న నేడు నిరంతరం ఒకే విధముగా ఉండడా. ఆయనతో మండుచున్న పొదలో మాట్లాడిన దేవదూత నిబంధన దూత అని మీరు నమ్ముతారా? అవును ప్రియ సోదరులారా, మోషేతో ఉండి ముందుకు నడిపించిన గొప్ప దేవుడు, మోషేలో ఉండి అద్భుత కార్యాలు జరిగించిన గొప్ప దేవుడు ఫరో ముందు ఎన్నో అద్భుత కార్యాలను చేశాడు. మోషేకు 2 సూచనలు ఇచ్చాడని, దాస్యంలో ఉన్న ఇజ్రాయేల్ ప్రజలను ఐగుప్తు నుండి విడిపించడానికి మోషేను వారు నమ్మడానికి 2 సూచనలు ఇచ్చి పంపించాడు. 1, కర్రను పాముగా చేయడం. 2వది, తన చేయి తన రొమ్ముపై పెట్టుకున్నప్పుడు అది కుష్టుగా మారడం. ఆ చేయి తీసివేసినప్పుడు అది మామూలు స్థితికి రావడం. ప్రియ సోదరి సోదరులారా, ఈ 2 కార్యాలను బట్టి ఇశ్రాయేలు ప్రజలు మోషేను నమ్ముతారని మోషే చెప్తూ ఉన్నాడు. అయితే ఆ 2 సూచనలే కాదు గాని ఎన్నో అద్భుత కార్యాలను జరిగించాడు. యెహోవా గొప్ప దేవుడని నిరూపించాడు. ఏ స్థితికైనా చాలిన గొప్ప దేవుడని, గొప్ప పరాక్రమశాలి అని, గొప్ప యుద్ధ సూర్యుడైన యెహోవా దేవుడని మోషే అద్భుత కార్యముల చేత ఫరో ముందు నిరూపించాడు. వారిని, ఇజ్రాయేలు ప్రజలను ఆ దాస్యం నుండి విడిపించాడు. ప్రియ సోదరి సోదరులారా, ఆయన నిన్న నేడు మరియు నిరంతరం ఒకే విధముగా ఉన్నాడు. ఆయనపై ఆధారపడిన వారిని ఎల్లప్పుడూ గెలిపిస్తూనే ఉన్నాడు. ఆయన ఇప్పుడు ఇక్కడే ఉన్నాడు మరియు ఆయన అప్పుడు చేసిన అదే క్రియలను నేడు కూడా చేస్తున్నాడు. మరియు ఆయన ఇప్పటికీ అద్భుతాలు మరియు సూచనలు ప్రదర్శిస్తూ ఉన్నాడు. ఆయన ఒక అద్భుతమైన మార్గములో పనిచేస్తాడు. ఆయన ఈ అంచె దినములకే వాటిని వాగ్దానము చేశాడు. అవును ప్రియ సోదరి సోదరులారా, అదే కాలంలో మనం ఉన్నాం. మనం ఈ అంచె దినాలలో జీవిస్తూ ఉన్నాం. ఆయన వాగ్దానం చేయబడిన ఆ గొప్ప కార్యాలను, ఆ అద్భుత కార్యాలను నేడు మనలో ఆయన చేయాలని, మనం ఆ కార్యాలను చేసే స్థితికి మనం రావాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. ఆయన మన మధ్య ఉండి ఒక అద్భుతమైన మార్గంలో పనిచేస్తాడని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. కేవలం మాట పలికితే, స్పోకెన్ వర్డ్ ద్వారా, పలకబడిన మాట ద్వారా గొప్ప కార్యాలు జరిగించే ఆ స్థితికి మనం రావాలని దేవుడు మనలో ఆశిస్తూ ఉన్నాడు. మన గడియ కొరకు పంపబడిన మన ప్రవక్త విలియం బ్రెన్హామ్ జీవితంలో ఆయన చేసిన అదే గొప్ప కార్యాలను, ఆయన చేసిన అదే గొప్ప క్రియలను ఆయన ద్వారా జరిగించాడు. పలకబడిన మాట ద్వారా అనేక గొప్ప కార్యాలను చేశాడు, సృష్టించాడు. వ్యాధిని గద్దించినప్పుడు, క్యాన్సర్ గెడ్లను గద్దించినప్పుడు కేవలం మాట చేత, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములు అని ఉచ్చరించినప్పుడు, తస్సైద లార్డ్ అని ఉచ్చరించినప్పుడు ఆయన ముందు నిలవలేకపోయాయి. ప్రియ సోదరి సోదరులారా, దేవుడు చేసిన అవే గొప్ప కార్యాలు. చనిపోయిన వారిని బతికించాడు,
యేసుక్రీస్తు చేసిన అదే గొప్ప కార్యాలు మన ప్రవక్త కూడా చేయగలిగాడు. యేసుక్రీస్తు కలిగిన అదే గొప్ప ఆత్మను ఈ గడియ కొరకు పంపబడిన మన ప్రవక్తలో కూడా పెట్టి ఆయనే అద్భుత కార్యాలు జరిగించాడు. నేడు ఆయన మనలో ఆశిస్తూ ఉన్నాడు. మనం ఆయన వాగ్దానం చేసిన ఈ అంచె దినాల్లో జీవిస్తున్నామని, ఆయన అప్పుడు చేసిన అదే క్రియలను నేడు కూడా మన మధ్య చేసేవాడుగా ఉన్నాడని, అవే సూచనలు అవే అద్భుతాలు ప్రదర్శించేవాడుగా ఉన్నాడని, అయితే కేవలం మనం ఆయనను పూర్ణ హృదయంతో విశ్వసించాలని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. ఆయన తన ప్రజలను ఒక చోట చేర్చడానికి, మనం ఇప్పుడు వాటిని ఆశించడానికి మనకు హక్కు ఉంది. దేవుడు మనకు ఆ హక్కును కల్పించాడు. మనం విశ్వసించుట ద్వారా, ఆయనను అంగీకరించుట ద్వారా, ఆయన వాక్య ప్రకారం జీవించుట ద్వారా మనం కేవలం పలికితే గొప్ప కార్యాలు జరిగించే హక్కు మనలో పెట్టాడు. గొప్ప కార్యాలను ఆశించే హక్కు దేవుడు మనలో పెట్టాడు. అది నిజమేనని ఈ గడియ కొరకు పంపబడిన మన విలియం బ్రహ్మం ప్రవక్త నిరూపించాడు. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ఆనాడు ఉన్న అదే గొప్ప దేవుడు నేడును మనతో ఉన్నాడు. ఆయన మనతో సజీవుడిగా ఉన్నాడు. మారని దేవుడు, నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్న గొప్ప దేవుడు, మన పూర్వీకులతో నడిచిన గొప్ప దేవుడు, వారి మధ్య అనేక గొప్ప కార్యాలు జరిగించిన దేవుడు, గొప్ప క్రియలను చేసిన దేవుడు నేడును మన మధ్య చేయువాడుగా ఉన్నాడు. మన కొరకు ఆయన పంపించిన ఆ గొప్ప వాక్యాన్ని విశ్వసిస్తే, ఆ పలకబడిన మాట ద్వారా మనము ఎన్నో గొప్ప కార్యాలు జరిగించే వారముగా మనం ఉన్నాము. మనం ఆ స్థితికి రావాల్సిన వారమై ఉన్నాము. మనం కేవలం మాట చేత అద్భుత కార్యాలు చేసేవారముగా, సమస్తాన్ని మన ఆధీనంలోకి తెచ్చుకునే వారముగా, గొప్ప విశ్వాసముతో క్రీస్తునందు మనం ఉండవలసిన వారమై ఉన్నాము. యేసుక్రీస్తు చేసిన అదే గొప్ప కార్యాలు మనం జరిగించాలంటే అదే గొప్ప విశ్వాసం మనలో నింపబడవలసి ఉన్నది. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన చేసిన అదే గొప్ప కార్యాలను, ఆనాడు ఆయన చేసిన అదే క్రియలను నేడును ఆయన చేయుచున్నాడు. అలాంటి గొప్ప స్థితికి మనలను మనం తగ్గించుకొని, మనలను మనం దేవునికి సమర్పించుకొని ఆయనలో ఉన్నతంగా జీవిద్దాం. ఆయన చేసిన అనేక గొప్ప కార్యాలను నేడును మనము కూడా చేద్దాం. దేవుడు మన ద్వారా జరిగించేవాడుగా ఉన్నాడని మనం ఎల్లప్పుడూ నమ్ముదాం. మన విశ్వాసముతో అనేక ఉన్నతమైన కార్యాలను జరిగిందాం. దేవునికి మహిమకరంగా జీవిందాం. అలాంటి గొప్ప కృపను, అలాంటి స్థితిని దేవుడు మనలో నిండుగా ఉంచునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు మీరు చదవలసిన అనుదిన వాక్యపట్నము కీర్తనలు 51, 52, 53 అధ్యాయములు మరియు రోమ 2వ అధ్యాయము. మీరు విన్న ఈ అంశాన్ని అనేక మందికి షేర్ చేయండి. దేవుని ఉన్నతమైన సత్యాన్ని అనేక మందికి పంపి ఆయన సర్వసత్యంలోనికి నడిపించండి. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న గొప్ప దేవుణ్ణి, ఆయన గొప్ప కార్యాలను అనేక మందికి చాటి నేడును ఆయన మన మధ్య సజీవుడిగా ఉన్నాడని, గొప్ప కార్యాలు జరిగించేవాడుగా ఉన్నాడని అనేక మందిలో గొప్ప విశ్వాసాన్ని పెంపొందింపజేయండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. ఒకే ఒక్క దేవుడును, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న గొప్ప దేవుని యొక్క కృపా కాపుదల, ఆయన యొక్క అన్యోన్య సహవాసము మీలో నిండుగా ఉండి, మీ కుటుంబాలపై మెండుగా ఉండి మిమ్మల్ని బహుగా ఆదరించునుగాక. చాలు. విశ్వసించిన నాటి నుండి కాపాడినది కృపయే, నిస్సహాయ స్థితిలో బలపరచినది కృపయే. విశ్వసించిన నాటి నుండి కాపాడినది కృపయే, నిస్సహాయ స్థితిలో బలపరచినది కృపయే.
కృపా 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 నీ కృపా నీ కృపా నీ కృపా నీ కృపా ఎంత అద్భుతమైన కృపా ఎంతో మధురమైన స్వరం ఎంత అద్భుతమైన కృపా ఎంతో మధురమైన స్వరం యుద్ధములను జరిగించినది కృపయే విజయోత్సాహముతో ఊరేగించినది కృపయే నా యుద్ధములను జరిగించినది కృపయే విజయోత్సాహముతో ఊరేగించినది కృపయే కృపా 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 నీ కృపా నీ కృపా నీ కృపా నీ కృపా ఎంత అద్భుతమైన కృపా ఎంతో మధురమైన స్వరం ఎంత అద్భుతమైన కృపా ఎంతో మధురమైన స్వరం నా వంటి పాపిని ప్రేమించెను నా వంటి నీచుని రక్షించెను నా వంటి పాపిని ప్రేమించెను నా వంటి నీచుని రక్షించెను కృపా